నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు తిరుపతి లడ్డు కల్తీపై వీహెచ్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానంలో లడ్డు కల్తీకి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వాలు దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయ భూములను మఠాధిపతులకు పీఠాధిపతులకు అప్పగించాలని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మరి విశ్వ హిందూ పరిషత్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ బతికే రాజేంద్ర గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. పరిస్థితి చాలా జటిలంగా తయారైంది. ఎప్పుడైతే ఈ దేశము జాతి శాంతరంతో సమానము ధర్మాన్ని గురించి అవన్నీ తీసుకురావాలి అని కోరుకుంటూ ఇక ముందు మనమంతా ఐక్యత ఉంటేనే బాగుంటుంది. ధర్మో రక్షిత జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీవారి లడ్డు ప్రసాద కల్తీ విషయంలో జంతువుల యొక్క కొమ్ము పదార్థాలతో కలిసినాయని మనకు తేడా కావడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలను విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ దేశం మొత్తంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఇటువంటి ఈ దుశ్చర్యలు ఇక ముందు సాగితే మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏదైతే ఈ కల్తీ జరిగిందో దీనిపైన సిట్టు విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెంటనే తొలగించాలని మేము విశ్వ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్యాక్రాంతమైనటువంటి దేవాలయ భూములన్నింటినీ కూడా ఈ దేవాలయాలకు మనకు అప్పయ్యపాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ విశ్వ పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ గమనించి ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే మనము లౌకిక పేరు మీద కానీ వేరే వేరే విధాలుగా హిందువుల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి చర్యలన్నింటినీ మేము ఖండించడం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ దేవాలయ ధర్మదాయ శాఖను రద్దు చేసి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ హిందూ ధార్మిక సంస్థలకు స్వామీజీలకు ధర్మాచార్యులకు అప్పచెప్తే ఆ ధర్మాచార్యుల ఆధ్వర్యంలోనే ఈ దేవాలయాల పరిరక్షణ జరుగుతుంది. కాబట్టి వాటికి అప్పచెప్పాలని మేము కోరడం జరుగుతున్నది.